మొదటగా మన టాలీవుడ్ టికెట్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 'హరిహర వీరమల్లు' చిత్రము యూఎస్ఏలో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్‌ల సునామీ సృష్టించింది అనేది మనకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమైతుందన్నమాట. ఎందుకంటే 4 డేస్ బ్యాక్ చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా 230,000 డాలర్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అయింది. అయితే మూడవ రోజు దానికి అనుకున్నటువంటి రేంజ్ అంటే డబుల్ అయిపోయిందన్నమాట. మూడవ రోజు ఉండే సమయానికొచ్చేసి ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా యూఎస్ఏలో 500,000 డాలర్స్ కూడా రీచ్ అయిపోయింది. అయితే 2, 3 రోజులలో కూడా ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర 1,000,000 క్రాస్ అయినట్టే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుందనమాట. ఇంకా సమయం ఉండడంతో ఈ యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. అయితే యూఎస్ఏలో గతంలో ఉన్నటువంటి సినిమాల రికార్డులు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుందనమాట. ఒకవేళ ఈ యొక్క సినిమాకు మటుకు డెఫినెట్‌లీగా యూఎస్ఏ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కనుక వచ్చిందంటే మటుకు బాక్స్ ఆఫీస్ దగ్గర విలయతాండం సృష్టించడమే కాకుండా యూఎస్ఏలో ఫస్ట్ డే దాదాపుగా 'పుష్ప' మరియు ఎన్టీఆర్ నటించినటువంటి 'దేవర' చిత్రం యొక్క రికార్డులు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమైతుందనమాట. సో, ఫైనల్‌గా అయితే ఇప్పుడు మనం అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మనం గమనించుకుంటే మటుకు యూఎస్ఏ నుంచి 1,000,000 క్రాస్ అయినట్టు మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. ఇంకా కొంచెం కూడా పెరిగే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుందన్నమాట. మరి యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ 1,000,000 క్రాస్ కావడంపై 'హరిహర వీరమల్లు' మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థాంక్ యూ.